ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో అన్సోల్డ్గా మిగిలిపోయిన కొంతమంది స్టార్ ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఈరోజు మన టీమిండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 4th T20 మ్యాచ్ ఉంది. దాని గురించి కూడా లిటిల్ బిట్ ప్రివ్యూ చూద్దాం. అంటే మ్యాచ్కి ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. బట్ మేజర్గా చూసుకుంటే మాత్రం మనం ఈ వీడియోలో అన్సోల్డ్ ప్లేయర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. సో మొత్తం ఈ మినీ ఆక్షన్లో చూసుకుంటే 77 మంది ప్లేయర్స్ సోల్డ్ అయ్యారు. వేరేస్ అన్సోల్డ్ ప్లేయర్స్ విషయానికి వస్తే మొత్తం 79 మంది ప్లేయర్స్ అన్సోల్డ్గా మిగిలిపోయారు. అండ్ వీరిలో చూసుకుంటే కొంతమంది ప్లేయర్స్ 3 సార్లు అమెరికా కిందకు వచ్చినా సరే అన్సోల్డ్గా మిగిలిపోయారు. లైక్ దీపక్ కూడా లాంటి ప్లేయర్ని తీసుకోండి. అతను ఫస్ట్ రౌండ్లో అన్సోల్డ్, మళ్ళీ 2 రౌండ్లో తీసుకొచ్చారు, అక్కడ కూడా అన్సోల్డ్. ఈవెన్ చివరిలో 3 రౌండ్లో కూడా తీసుకొచ్చారు, అక్కడ కూడా అన్సోల్డ్గా మిగిలిపోయాడు. సో ఇలా కొంతమంది ప్లేయర్స్కి అయితే ఆప్షన్లో మామూలు షాకులు తగలేదు. ఎనివే మోస్ట్ సర్ప్రైజింగ్ అన్సోల్డ్ ప్లేయర్స్లో చూసుకుంటే ఫస్ట్ వన్ జానీ బెయిర్స్టో అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ ప్లేయర్ ఎంత డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ మనందరికీ బాగా తెలుసు. పైగా ఐపీఎల్లో చూసుకుంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఇక సీజన్లో చూసుకుంటే చివరిలో మెరుపులు మెరిపించాడు. అంటే ప్లే ఆఫ్స్ కోసం ముంబై ఇండియన్స్ టీం తీసుకొచ్చినప్పుడు చాలా మంచిగా పెర్ఫామ్ చేశాడు. కొన్ని బ్లిస్టరింగ్ నాక్స్ ఆడాడు. దీంతో ఆప్షన్ ఎవరు కూడా తీసుకుంటారేమో అనుకున్నాం. ఇన్ఫాక్ట్ ఫ్రాంచైజీస్ అతని కోసం పోటీ పడతారేమని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. బట్ సర్ప్రైజింగ్లీ జానీ బెయిర్స్టో అయితే అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఇక నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే మహేష్ తీక్షణ. ఈ శ్రీలంక స్పిన్నర్ను ఆప్షన్లో ఎవరు కొనుక్కోలేదు. అండ్ ఇదైతే కొంతవరకు సర్ప్రైజింగ్ థింగే. ఎందుకంటే చాలా టీమ్స్కు స్పిన్నర్స్ అవసరమవుతుంది. దీంతో తీక్షణ ఏదో ఒక టీం తీసుకుంటుందేమో అనుకున్నాం. అట్లీస్ట్ బ్యాకప్ కానీ సరే ట్రై చేస్తారేమో అనుకున్నాం. బట్ తీక్షణ అయితే అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఇక నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే జేమీ స్మిత్. ఇతని మీద కూడా చాలా వరకు అంచనాలు ఉన్నాయి. మిగిలిన హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్ అలాగే యంగ్స్టర్, దీంతో ఐపీఎల్ టీమ్స్ పోటీ పడతాయేమని అనుకున్నాం. బట్ జేమీ స్మిత్ కోసం ఏ టీం కూడా బిట్ చేయలేదు. మేబీ అతని రీసెంట్ ఫామ్ దీనికి ఒక రీజన్ అయి ఉండొచ్చు. అంటే టెస్ట్ ఫార్మాట్లో చూసుకుంటే ఇంగ్లాండ్ టీం తరపున వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అండ్ దీనివల్ల అతను పక్కన పెట్టి ఉండాలి. ఇక నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే డెవాన్ కాన్వే. న్యూజిలాండ్కి చెందిన సాలిడ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. మెయిలీ గతంలో ఐపీఎల్ ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశాడు. అయినా కానీ ఏ టీమ్స్ ఇతని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ప్రజెంట్ అన్ని ఐపీఎల్ టీమ్స్ కూడా పవర్ హిట్టర్స్ కావాలనుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం కాన్వే చూసుకుంటే కొంతవరకు ఇంజరీ ప్రోన్. దీనివల్ల అతనికి అయితే ఏ బిడ్డు దొరకలేదు. ఇక నెక్స్ట్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ మగ్గర్గ్. సో ఆస్ట్రేలియాకి చెందిన యంగ్స్టర్ అయితే భారీ ప్రైస్కి వెళ్ళకపోయినా కనీసం ఏదో ఒక టీం బ్యాకప్గా తీసుకుంటారేమో అనుకున్నాం. బట్ గత సీజన్లో జేఎఫ్ఎం యొక్క ఆట చూసిన తర్వాత ఈ టీం కూడా అతని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక తర్వాత ప్లేయర్ ముజీబుర్ రెహమాన్. క్వాలిటీ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్. అంటే తను కూడా ఐపీఎల్లో ప్రీవియస్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎస్పెషల్లీ గ్లోబల్గా చాలా T20 లీగ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. బట్ ఈ స్పిన్నర్ మీద అయితే ఆప్షన్లో ఏ టీం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక వీళ్ళతో పాటు మిగతా సర్ప్రైజింగ్ పిక్స్ చూసుకుంటే మన ఇండియా నుంచి ఆకాశ్ మధ్వాల్ ఏ టీం కూడా కొనుక్కోలేదు. అండ్ ఇదైతే చాలా అంటే చాలా పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆకాశ్ మధ్వాల్ ఎంత వెర్సటైల్ బౌలర్ మనం ఆల్రెడీ చూసాం. అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు, మిడిల్ ఓవర్స్లో వేయగలడు, అలాగే డెత్ ఓవర్స్లో కూడా ఎక్సలెంట్గా వేయగలడు. ఇన్ఫాక్ట్ మనం టార్గెట్ ప్లేయర్స్ ఒక వీడియోలో చెప్పుకున్నాం చాలా టీమ్స్ అతని కోసం పోటీ పడొచ్చేమని చెప్పి. బట్ ఆకాశ్ మధ్వాల్ మీద అయితే ఏ టీం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అతను అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అండ్ ఆల్సో ఇతనితో పాటు స్పెన్సర్ జాన్సన్ కూడా అన్సోల్డ్గా మిగిలిపోవడం కొంతవరకు సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే గతంలో చూసుకుంటే అతనికి ఆప్షన్లో 10 కోట్ల వరకు పెట్టారు. కానీ ఈసారి మాత్రం ఏ టీం కూడా అతను పిక్ చేయలేదు. అది కూడా చాలా టీమ్స్కి లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ అవసరమైనా సరే అతను బ్యాకప్గా కూడా తీసుకోలేదు. ఈవెన్ ఫజల్ ఫరీక్ ఇది కూడా సేమ్ సిచ్యువేషన్. అతను కూడా ఈ ఫార్మాట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ని కూడా ఎవరూ తీసుకోలేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బిగ్ స్టార్ ప్లేయర్స్ ఆప్షన్లో అన్సోల్డ్గా మిగిలిపోయారు. మెయిన్లీ జెరాల్డ్ కోజియా, వియాన్ మోల్డర్, అభినవ్ మనోహర్, మహిపుల్ లామ్రోర్ ఇలా కొంతమంది ప్లేయర్స్కి మంచి ప్రైసెస్ వస్తాయని అనుకున్నాం. ఈవెన్ కరణ్ శర్మ, తనుష్ కోటియాన్, చేతన్ సకారియా అలాగే వ్యాన్స్ బెడి లాంటి కొంతమంది డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా అన్సోల్డ్గా మిగిలిపోయారు. ఈ ప్లేయర్స్ కొంతవరకు నోటబుల్ ప్లేయర్స్ ఎవరొకరు తీసుకుంటారేమో అనుకున్నాం. బట్ ఎవరూ తీసుకోలేదు. అలాగే న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్స్ అయిన డారెల్ మిచెల్ మరియు మైకెల్ బ్రేస్వెల్ లాంటి ప్లేయర్స్ని కూడా ఎవరు పిక్ చేయలేదు. అసలు చెప్పుకుంటూ పోతే లిస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. బట్ నేనైతే ప్రజెంట్ స్క్రీన్ మీద మీకు పెడతాను మొత్తం అన్సోల్డ్ అయిన 79 ప్లేయర్స్ యొక్క లిస్ట్. దీంతో మీరైతే లిస్ట్ని ఒకసారి గమనించండి. అండ్ వీళ్ళ ఏ ప్లేయర్ అన్సోల్డ్గా వెళ్ళిపోవడం మిమ్మల్ని బాగా సర్ప్రైజ్ చేసిందో ఆ ప్లేయర్ యొక్క నేమ్ కింద కామెంట్ చేయండి. ఇక వెళ్ళ కాకుండా స్టార్టింగ్లో మరి కొంతమంది ప్లేయర్స్ అన్సోల్డ్గా వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ రౌండ్లో అన్సోల్డ్గా మిగిలిపోయారు. బట్ నెక్స్ట్ రౌండ్లో చూసుకుంటే మాత్రం సోల్డ్ అయ్యారు. సో వీళ్ళు చూసుకుంటే లియామ్ లివింగ్స్టోన్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. అతను ఫస్ట్ రౌండ్లో 2 కోట్ల రూపాయలు బేస్ ప్రైస్కి వచ్చినప్పుడు ఎవరు పిక్ చేయలేదు. కానీ తర్వాత మాత్రం అతను ఎస్ఆర్హెచ్ టీం 13 కోట్లు పెట్టి తీసుకుంది. అలాగే రాహుల్ చార్ విషయంలో కూడా ఇలాంటిదే చూసాం. ఫస్ట్ రౌండ్లో అతను ఎవరో కొనుక్కోలేదు. కానీ సెకండ్ రౌండ్లో సిఎస్కే టీం అతను 5 కోట్ల కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు చేసింది. అలాగే జాస్ ఇంగ్లీష్ కూడా ఫస్ట్ రౌండ్లో అన్సోల్డ్గా వెళ్ళిపోయాడు. కానీ తర్వాత చూసుకుంటే అతనికి ఎల్ఐజీ టీం మ్యాచ్కి 8.6 కోట్లు పెట్టింది. సో ఇలా కొంతమంది ప్లేయర్స్ విషయంలో అయితే షాకింగ్ కంబ్యాక్లు చూసాం. ఫస్ట్ రౌండ్లో బేస్ ప్రైస్ దగ్గర అన్సోల్డ్ అయిపోయిన ప్లేయర్స్ ఆ తర్వాత మాత్రం కరోర్పతీస్ అయిపోయారు. బట్ ఎనివే సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే పృథ్వీ షా మరియు సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళిద్దరూ స్టార్టింగ్ రౌండ్స్లో అన్సోల్డ్గా వెళ్ళిపోయారు. బట్ చివరిలో చూసుకుంటే మాత్రం టీమ్స్ వాళ్ళని పిక్ చేశాయి. పృథ్వీ షాను డీసీ టీం తీసుకుంటే సర్ఫరాజ్ ఖాన్ సిఎస్కే టీం తీసుకుంది. అది కూడా బేస్ ప్రైస్ దగ్గరే తీసుకున్నారు. సో ఇద్దరు సోల్డ్ అయినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ప్లేయర్స్. దీంతో స్టార్టింగ్లో అన్సోల్డ్గా వెళ్ళిపోయినప్పుడు కాస్త బాధేసింది. బట్ చివరిలో అయితే వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి ఐపీఎల్ 2026లో ఆడేందుకు అవకాశం అయితే దక్కింది. ఇన్ఫాక్ట్ వీళ్ళే కదా ఇంకా కొంతమంది ప్లేయర్స్ కూడా ఫస్ట్ రౌండ్లో అన్సోల్డ్గా మిగిలిపోయారు. లైక్ రచిన్ రవీంద్ర, ఆకాశ్ దీప్, మ్యాట్ హెన్రీ అలాగే శివం అవి వీళ్ళెవరు కూడా ఫస్ట్ రౌండ్లో సోల్డ్ అవ్వలేదు. బట్ సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఫ్రాంచైజెస్ వీళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించి కొనుక్కున్నారు. మరి వీరిలో మీరు ఏ ప్లేయర్ని సెకండ్ రౌండ్లో కొనుక్కున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆ ప్లేయర్ యొక్క నేమ్ని కింద కామెంట్ చేయండి.
సిరిగేట్స్ అన్సోల్డ్ ప్లేయర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక ఇప్పుడైతే మనం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 4th T20 మ్యాచ్ గురించి లైట్గా డిస్కస్ చేసుకుందాం. ఈ మ్యాచ్ అయితే లక్నోలో నెకనా స్టేడియం వేదికగా జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిస్తే సిరీస్ను సొంతం చేసుకుంటారు. ఎందుకంటే మన వాళ్ళు లీడ్లో ఉన్నారు 2-1తో. దీంతో ఈ మ్యాచ్లో గెలిస్తే 3-1తో సిరీస్ మన సొంతం అయిపోద్ది. వేరే సౌత్ ఆఫ్రికా టీం గెలవాలంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా డూ ఆర్ డే మ్యాచెస్. అంటే 4th మ్యాచ్లో గెలవాలి, అలాగే 5th మ్యాచ్లో కూడా గెలవాలి. ఈ మ్యాచ్ అయితే ఒక మినీ సిరీస్ డిసైడర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికా టీం ఎలా కంబ్యాక్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక మ్యాచ్ ఆడపై నెకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు న్యూట్రల్ వికెట్ అని చెప్పుకోవాలి. అంటే అటు బ్యాట్స్మెన్కు మంచిగా అనుకూలిస్తుంది, అలాగే బౌలర్స్ కూడా బాగా అనుకూలిస్తుంది. మెయిన్లీ గ్రౌండ్లో రీసెంట్గా జరిగిన T20 మ్యాచెస్లో చూసుకుంటే మిడిలింగ్ స్కోర్స్ అయితే వచ్చాయంట. అంటే అరౌండ్ 160 స్కోర్స్ ఎక్కువగా వచ్చాయంట. బట్ నేను ఒకప్పుడు చూసుకుంటే గ్రౌండ్ స్లోగా ఉంటే ఎక్కువగా స్పిన్నర్స్కి అనుకూలించేది. కానీ ఈ మధ్యకాలంలో కాస్త పేస్ బౌలర్స్కి ఫ్రెండ్లీగా మారింది. ఎస్పెషల్గా 5-6 T20 మ్యాచ్లో చూసుకుంటే పేస్ బౌలర్స్ ఎక్కువ వికెట్లు తీశారు. అట్ ది సేమ్ టైం ఈ పిచ్ మీద రన్స్ కూడా ఎక్కువ రావడం చూసాం. IPL 2025లో స్కోర్స్ అనేవి 220, 230 కూడా దాటాయి. సో గతంతో పోల్చుకుంటే ఎక్కడ పిచ్ చాలా వరకు బ్యాటింగ్ ఇంప్రూవ్ అయింది. దీంతో మనం అయితే అరౌండ్ 160, 170 టోటల్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే 6 T20 మ్యాచెస్ జరిగాయి. అండ్ 6 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 5 మ్యాచ్లు గెలిస్తే చేసిన టీం ఒక్క మ్యాచ్లోనే గెలిచింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 160 వరకు ఉంది. సో ఈ స్టాట్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ ప్రజెంట్ కండిషన్స్ ఇందుకు అనుకూలంగా లేవు, డ్యూ పడుతుంది. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఈవెన్ డొమెస్టిక్ T20లో చూసుకుని ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపించింది. అంటే చేసిన టీమ్స్ 60% మ్యాచెస్లో గెలిచారు. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుని 180 వరకు ఉంది. సో దీంతో మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతాడు. ఇక టీమ్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం ఎందుకు ఏ మార్పు చేస్తారో మనకు అర్థం కావట్లేదు. వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ అలాగే జార్జ్ లిండే ఇద్దరిని కూర్చోబెట్టేశారు. అది కూడా వాళ్ళిద్దరు సెకండ్ మ్యాచ్లో బాగానే పెర్ఫామ్ చేశారు. సో ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా టీం ప్లేయర్స్ ఒక రొటేషన్ చేస్తున్నారు. అంటే T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు అయితే చేస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. మెయిన్లీ డేవిడ్ మిల్లర్ మళ్ళీ తిరిగి ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అలాగే జార్జ్ లిండెన్ కూడా వెనక్కి తీసుకొస్తారు. బట్ నేను ఓవరాల్గా చూసుకుంటే టీం బ్యాటింగ్ అయితే అప్ అండ్ డౌన్ కనిపిస్తుంది. అంటే ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు, బట్ సెకండ్ మ్యాచ్లో మంచి కొట్టారు. అగైన్ మళ్ళీ థర్డ్ మ్యాచ్లో కొలాప్స్ చూసాం. సో వాళ్ళ బ్యాట్స్మెన్ అయితే చాలా ఇన్కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. అలాగే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లు కూడా తరచుగా మార్పులు చేయడం చూస్తున్నాం. దీంతో మరోసారి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఎలా ఆడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఇక బౌలింగ్లో చూసుకుని కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు. మెయిన్లీ గత మ్యాచ్లో ఒక స్పిన్ బౌలర్ కూడా లేకుండా రావడం చూసాం. బట్ ఎనిమిది మ్యాచ్లో మాత్రం సౌత్ ఆఫ్రికా టీం స్పిన్నర్ని తీసుకుంటారు. ఎందుకంటే లక్నో గ్రౌండ్లో బౌండరీస్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. దీంతో స్పిన్నర్స్ ఖచ్చితంగా గేమ్లో ఉంటారు. సో తెలిసి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం బౌలింగ్లో కూడా చేంజెస్ జరుగుతాయి. దీని కూడా ఓవరాల్గా మరోసారి వాళ్ళ టీంలో 2 నుంచి 3 మార్పులు జరగవచ్చు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మరోసారి ఆబ్వియస్లీ స్పాట్లైట్ మన కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇద్దరి మీద ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ వీళ్ళిద్దరి ఫామ్ చాలా ఘోరంగా ఉంది. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ మీద ఒత్తిడి పెరగడం చూస్తున్నాం. సో ఇంత ఈ మ్యాచ్లో అయినా సరే అతను కంబ్యాక్ చేయాలి. అలాగే మన కెప్టెన్ చూసుకుని నేను నెట్స్లో బాగా ఆడుతున్నాను, మ్యాచ్లో బాగా ఆడలేకపోతున్నానని చెప్తున్నాడు. బట్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేదానికంటే అతను బ్యాట్తో సమాధానం చెప్తే బాగుంటుంది. మెయిన్లీ T20 వరల్డ్ కప్ ముందు ఇంకెన్నో మ్యాచ్లు 7 మ్యాచ్లు మాత్రం ఉన్నాయి. దీంతో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళైనా సరే ఫామ్లోకి రావాలి. సో బ్యాటింగ్లో ఇద్దరు తప్పితే పర్వాలేదు, మిగతా వాళ్ళు ఎన్నో రన్స్ కొడుతున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు మంచి బ్యాటింగ్ ఆర్డర్ సెట్ చేయడం చూసాం. ఆ బ్యాటింగ్ ఆర్డర్ని మన వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మార్పులు జరిగేందుకు ఆస్కారం కనిపిస్తుంది. మెయిన్లీ బుమ్రా గానికి అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా అతను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకుంటారు. బట్ ఎవరి ప్లేస్లో తీసుకొస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గత మ్యాచ్లో హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణా ఇద్దరు కూడా మంచిగానే బౌలింగ్ చేశారు. దీంతో ఒకవేళ బుమ్రా తిరిగి వస్తే ఎవరిని పక్కన పెడతారో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అయితే నార్మల్గా చూసుకుంటే ప్రోటోకాల్ ప్రకారం హర్షిత్ రాణా పక్కకు వెళ్ళిపోవాలి. బట్ మన వాళ్ళు మేబీ హర్షదీప్ సింగ్ రెస్ట్ ఇచ్చినా ఇస్తారు. ఎందుకంటే నెంబర్ 8లో మనకు బ్యాటింగ్ స్పాట్ కావాలి కదా. అంటే బ్యాటింగ్ డెప్త్ కోసం నెంబర్ 8లో ఆడించేందుకు చూస్తారు. కానీ ఇండియాలో చూసుకుంటే మాత్రం హర్షిత్ రాణాని పక్కన పెట్టాలి. బట్ అది చేస్తే మన బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోతుంది కాబట్టి ఇంకా మార్పులు చేయొచ్చు. లైక్ కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి సుందర్ని 3 స్కీమ్ ఆఫ్ థింగ్స్లోకి తీసుకొస్తారు. లైక్ నెంబర్ 8లో సుందరం లేకపోతే హర్షిత్ రాణాని ఆడిస్తారు. ఈవెన్ మనకి స్క్వాడ్లోకి షాబాజ్ అహ్మద్ కూడా వచ్చాడు. అక్షర్ పటేల్ ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయ్యాడు. దీంతో మన వాళ్ళు షాబాజ్ అహ్మద్ని రీప్లేస్మెంట్గా తీసుకున్నారు. బట్ నాకు తెలిసి అతను మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ లెవెన్లోకి రాకపోవచ్చు. ముందు మన వాళ్ళు సుందర్గా ఛాన్స్ ఇస్తారు. సో దీంతో బుమ్రా గారికి తిరిగి వస్తే మన బౌలింగ్లో 1-2 మార్పులు అయితే ఖచ్చితంగా జరిగేలా కనిపిస్తున్నాయి. అదర్వైజ్ బుమ్రా అవైలబుల్గా లేకపోతే మన ప్లేయింగ్ లెవెన్ సేమ్ ఉంటుంది. శుభ్మన్ గిల్ మరోసారి పక్కన పెట్టారని అనుకుంటున్నా. ఎందుకంటే అతని సిరీస్ మొత్తం ట్రై చేస్తారు. ఇంకా అలాగే శుభ్మన్ గిల్ని పక్కన పెట్టి సంజు శాంసన్కి అవకాశం ఇస్తే ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి చేంజ్ చేస్తారని చెప్పి మనం గత కొన్ని మ్యాచ్లుగా వెయిట్ చేస్తున్నాం. బట్ మన టీం మేనేజ్మెంట్ చేయట్లేదు. గిల్ని అలా బ్యాక్ చేస్తూనే ఉంటున్నారు. ఎనివే నెక్స్ట్ మ్యాచ్ అయితే ప్లేయర్స్కి చాలా ఇంపార్టెంట్గా మారబోతున్నాయి. ఎందుకంటే మనం సిరీస్ ముందే చెప్పుకున్నాం. వరల్డ్ కప్స్ కార్డ్ పిక్ చేసే ముందు మనకున్న చివరి సిరీస్ ఇదే. దీంతో 2 మ్యాచ్ల పర్ఫార్మెన్స్ చాలా కీలకంగా మారుద్ది. చూడాలి మరి లాస్ట్ మ్యాచ్లో ఫామ్లో లేని ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేసి తిరిగి ఫామ్ అందుకుంటారనేది.